హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. పీఎం కిసాన్ 20 విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ భారతదేశం మొత్తం ఉన్న రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ అండి. కొత్త లిస్ట్ అనేది విడుదల కావడం జరిగిందండి. సో ఆ లిస్ట్లో మన పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట కొత్త లిస్ట్లో. సో ఆ వివరాలు అనేది వీడియోలో తెలుసుకుందామండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ ఫోన్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నాకు కాస్త సపోర్ట్ అయిన ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందన్నమాట. ఇక డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదామండి. మన మొబైల్లో కావచ్చు, అదేవిధంగా ఫోన్లో ఎలా తెలుసుకోవాలనేది చూద్దామండి. ముందుగా ఇక్కడ మనకు డెస్క్టాప్ మోడ్ అనేది ఓపెన్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మనకు క్రోమ్ బ్రౌజర్లో పిఎం కిసాన్ అనేటువంటి టైప్ చేయండి. టైప్ చేసిన వెంటనే సెర్చ్ చేయండి. ఇక్కడ pmkisan.com అనేది అఫీషియల్ వెబ్సైట్ అండి. దానిపైన క్లిక్ చేయండి. తర్వాత కిందికి కాస్త స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు పిఎం కిసాన్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్. ఇందులో వచ్చేసి మనకు లిస్ట్ అనేది కావాలి కాబట్టి కొత్త లిస్టు. సో ఇక్కడ బెనిఫిషరీ స్టాటస్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. నెక్స్ట్ పేజ్ విండో అనేది ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ వచ్చేసి భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు సంబంధించి అన్ని జిల్లాలు ఎంతమంది రైతులు ఉన్నారో ఆ లిస్ట్ మొత్తం ఇక్కడైతే ఉంటుందన్నమాట. సో మీరు ఏ రాష్ట్రం వారైతే ఆ రాష్ట్రం సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్గా ఏపీ అయితే ఏపీ, తెలంగాణ అయితే తెలంగాణ. సో నేను సెలెక్ట్ అయితే చేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి నేను తెలంగాణకు సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్స్ ఏదైతే ఉన్నాయో తెలంగాణలో కాబట్టి నేను తెలంగాణలో అయితే సెలెక్ట్ చేస్తున్నాను అనమాట. మీరు ఇక్కడ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్గా నేను సెలెక్ట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి బ్లాక్ అంటే మీ యొక్క మండలం ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో నేను సెలెక్ట్ చేసుకున్నాను. విలేజ్ ఏదైతే విలేజ్ సంబంధించి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు గెట్ రిపోర్ట్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. నెక్స్ట్ మనకు పేజ్ తీసుకెళ్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు డీటెయిల్స్ అయితే రావడం జరిగిందనమాట. ఎంతమంది అర్హులైనారు ఏందనేది, ఇందుకు సంబంధించి విలేజ్ వారికి అయితే లిస్ట్ అయితే ఉంటుందన్నమాట, మేల్ ఫీమేల్. సో ఇందుకు సంబంధించి ఎంతమంది ఒక విలేజ్లో ఉన్నారని చెప్పేసి ఈ రకంగా అయితే మనకు చూపిస్తుంది అనమాట. సో మొత్తం మీద అయితే మొత్తం 10 పేజీలు ఉన్నాయి. ఒక పేజీ 50 వేసుకున్నా కానీ దాదాపు 500 మంది అయితే ఉన్నట్టు లిస్ట్ అయితే చూపెడుతుంది అనమాట. సో ఇంతమంది అయితే అర్హులు అయితే కావడం జరిగింది. సేమ్ యాస్టీజ్గా మనకు మన జిల్లా కావచ్చు, మన యొక్క గ్రామం, అదేవిధంగా మండలం తెలిస్తే సరిపోతుంది అనమాట. ఇందులో వచ్చేసి మన పేరు అనేది ఏదైతే క్యాపిటల్ లెటర్స్ వారిగా ఫస్ట్ ఏ నుంచి సీరియల్గా ఉంటుంది, తర్వాత ఇక వై కావచ్చు, అంటే ఇనిషియల్ బట్టి అయితే కనిపిస్తుంది అనమాట. సో ఈ రకంగా అయితే మనం మన పేరు ఉందా లేదనేది కూడా చెక్ చేసుకోవచ్చు.